తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు వరంగల్, నెల్లూరులో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గోల్డ్ షాప్ యజమానులే టార్గెట్ గా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ గోల్డ్ షాపుల యజమానుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 టీంలతో తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు బంగారం లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపులు అవకతవకలపై ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్లోని గోల్డ్ వ్యాపారులు క్యాప్స్ గోల్డ్ చైర్మన్ చంద్ర పరమేశ్వర్, డైరెక్టర్ శ్రీనివాస్, బంగారం వ్యాపారి జగదీష్, పవన్ వర్మ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. బంగారం క్రయ విక్రయాలతో పాటు ట్రేడింగ్ చేస్తున్న పవన్ వర్మ ఏటా తిరుపతి బులియన్ పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంటాడు. పవన్ వర్మ ఇంట్లో డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు. ట్యాక్స్ పేమెంట్స్, గోల్డ్ స్టాక్ రిజిస్టర్లను పరిశీలిస్తున్నారు. చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. వాసవి గ్రూప్, కలస జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థలకు చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారు. చందా శ్రీనివాసరావుతో పాటు చందా అభిషేక్, చందా సుధీర్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరులోని ఆచారి వీధిలోని జ్యువెలరీ షాప్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఐటీ రైట్స్ కి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో పలువురు బంగారం వ్యాపారులపై ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వీరందరూ కూడా పన్ను ఎగవేసినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారం ఆభరణాలకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున రేట్లు పెరిగాయి. అందుకు రిటైల్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు సక్రమంగా జీఎస్టీ పన్నులు చెల్లించకపోవడంతోనే ఈరోజు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన తర్వాత ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రిటైల్ వ్యాపారస్తుల నివాసాలతో పాటు వారి యొక్క కార్యాలయంలో మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీ సంబంధించినటువంటి ఎండి ఎవరైతే ఉన్నారో జగదీష్ అనే వ్యక్తి, అతను ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అతను బంగారం దాంట్లో కూడా అటు ఎండిగా వ్యవహరిస్తున్నారు. క్యాప్స్ గోల్డ్ సంబంధించినటువంటి కంపెనీలో కూడా ఇతను వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగదీష్ అనే వ్యక్తి కూడా ఇతను వ్యవహరిస్తున్న నేపథ్యంలో అతని నివాసంతో పాటు తన కార్పొరేట్ కంపెనీపై కూడా ప్రస్తుతం అయితే ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు ఇస్తున్నారు. చందా శ్రీనివాస్ తో పాటు చందా అభిషేక్, అదేవిధంగా చందా సుధీర్ నివాసాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. చందా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా అనేక రంగాల్లో ఉన్నారు. గోల్డ్, క్యాప్స్ గోల్డ్ సంబంధించినటువంటి దాంట్లో అతను పార్ట్నర్ గా ఉన్నారు. వీరితో పాటు వాసవి కోఆపరేటివ్ సంస్థకు సంబంధించిన దాంట్లో కూడా ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ గ్రూప్ తో అనుబంధంగా ఉన్నటువంటి వాసవి కోఆపరేటివ్ గ్రూప్ లో ప్రస్తుతం అయితే రైట్స్ అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. వీరందరూ కూడా రిటైల్ వ్యాపారస్తులు. గోల్డ్, క్యాప్స్ గోల్డ్ సంబంధించిన దాంట్లో వీరందరూ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద మొత్తంలో గోల్డ్ ను పర్చేజ్ చేసిన తర్వాత వివిధ గోల్డ్ షాపులకు, చిన్న చిన్న రిటైల్ గోల్డ్ షాపులకు ఈ గోల్డ్ మొత్తం కూడా విక్రయిస్తుంటారు. ప్రస్తుతం బంజారాహిల్స్ తో పాటు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పలువురు రిటైల్ వ్యాపారస్తుల, గోల్డ్ రిటైల్ వ్యాపారస్తుల నివాసాల్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి వీరందరూ కూడా సరఫరా చేస్తున్నారు కూడా ప్రస్తుతం అయితే గుర్తించారు. పెద్ద మొత్తంలో బంగారం బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ఇదంతా కూడా ఇల్లీగల్ గా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ట్యాక్స్ చెల్లింపుల విషయంలో వీరందరూ కూడా అవకతవకలు పాల్గొన్నారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో కూడా వీరందరూ కూడా నిబంధనలు పాటించలేదంటూ కూడా ఐటీ శాఖ అధికారులకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంగారం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారి నివాసాల్లో ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ వీటికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తుల నివాసాలు, తన అనుబంధంగా ఉన్నటువంటి కార్యాలయాలు కూడా ప్రస్తుతం అయితే రైట్స్ అయితే ఇంకా కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి వాసవి కోఆపరేటివ్ గ్రూప్ లో ఎవరైతే అభిషేక్ అనే వ్యక్తి అటు ఎండీగా వ్యవహరిస్తున్నారో అతని నివాసంతో పాటు తన కార్యాలయంలో కూడా రైట్స్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్.